ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి అక్రమ అరెస్టును నిరసిస్తూ చిప్పగిరి పిఎస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. చిప్పగిరి పిఎస్కు భారీగా తరలివస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. చిప్పగిరి పోలీస్ స్టేషన్కు వచ్చే అన్ని దారులు మూసివేశారు. చిప్పగిరి పిఎస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. వెన్నుపోటు పార్టీ బనాయించే అక్రమ కేసులకు తాము భయపడబోమని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. వెన్నుపోటు పార్టీ నేతలు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్యే వీరూపాక్షిని వెన్నుపోటు పార్టీ అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక. నిన్న రాత్రి మా పార్టీ కార్యకర్తలు సంఘాలలో గిరి అనే అబ్బాయిని రాత్రి ఇంటికి వెళ్ళి టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా, ఏమీ కూడా చేయలేదు, ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, దౌర్జన్యంగా వెళ్ళి ఆ అబ్బాయిని ఒక 15 మంది దాకా వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. కొడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను రక్షించండి, మీరు వచ్చేసరికి నన్ను చంపేస్తారేమో అని ఆ అబ్బాయి ఒక భయాందోళనలో అన్నకి కాల్ చేయడం జరిగింది. మరి ఒక కార్యకర్త పరిస్థితి తెలుసుకొని, కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అక్కడికి. ఇది అంతా కూడా కావాలని ఒక ప్రీ ప్లాన్డ్ గా, ఇట్స్ ఆల్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఒక ఈ కేసు అంతా కూడా వాళ్ళు కావాలని చేశారని ఇందులో బాగా క్లియర్ గా తెలిసిపోతుంది. అన్న రాగానే అక్కడ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ ఇది క్రియేట్ చేయడము, ఎవరో తెలియని ఒక వ్యక్తి అక్కడ అద్దాలు పగలగొడితే అది మా వాళ్లే చేశారని క్రియేట్ చేసి కావాలని, అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. ఏ విధంగా మనం అరెస్ట్ చేయాలంటే ఒక కేసుని క్రియేట్ చేయాలి, ఇదంతా కూడా ఒక క్రియేషన్ అన్నమాట, వాళ్ళు సృష్టించిన ఒక ఇది. ఇప్పుడు అన్న రాత్రి ఆ విధంగా అవ్వగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని ఆ అబ్బాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తే ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ కంప్లైంట్ తీసుకోవడానికి. కొన్ని అవర్స్ ఇక్కడే కూర్చుని ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళే సమయంలో వచ్చి మీరు ఇక్కడే కూర్చోవాలని మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఫోర్స్ చేయడము, దుర్భాషలాడము, ఇవన్నీ కూడా జరిగాయి. అన్న ఇంటికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో ఈ తెలియని ఒక ఫ్యాబ్రికేషన్, అంటే దాన్ని ఒక క్రియేట్ చేయడం, ఒక ఎస్సీ వాళ్ళని వెళ్ళడం, కొట్టడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక మహిళ పైన ఏదో దౌర్జన్యం అనడం, ఇవన్నీ కూడా అంటే ఎంత రాజకీయాలు అనేది ఎంత నీచంగా దిగజారిపోయాయి, ఎంత దౌర్జన్యం. మరోవైపు ఆలూరులోని అన్ని ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే వీరూపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వీరూపాక్షి అక్రమ అరెస్టును వైఎస్ఆర్సీపీ ఖండించింది. కూటమి సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని పోలీసులు పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వీరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. వెన్నుపోటు పార్టీ బనాయించే అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యే వీరూపాక్షిపై దాడి చేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి తలుపులే పగలగొట్టారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు. బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ళు పోతా అన్నారు, పంపిస్తారు.
రైట్, ఓవరాల్ డీటెయిల్స్. అండ్ కర్నూలు జిల్లా చిప్పగిరి పిఎస్ వద్ద అట్ ప్రెజెంట్ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓ పక్క బ్యారికేడ్లు కానీ లేకపోతే పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నేతలను రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటి సమాచారం మీ దగ్గర ఉంది? కార్తీక్, ఉదయం నుండి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున యొక్క చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి బయలుదేరిన నేపథ్యంలో అడుగడుగున యొక్క చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు అయితే వాటిని ఛేదించుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతూ చెదరగొట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే తమ నాయకుడి మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపడుతున్నారు. ఈ యొక్క అక్రమ అరెస్ట్ అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఏదైతే తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు తిరిగి వీరిపై కేసులు పెట్టడము, ఏదైతే ఈ యొక్క దాడులకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ వల్లనే ఈ విధంగా జరిగింది, మీ వల్లనే ఆ యొక్క పూర్తి స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడింది అంటూ ఆ యొక్క ఎమ్మెల్యే వీరుపాక్షి మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 307 కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ నాయకులను ఎవరిని కూడా ఈ యొక్క చిప్పగిరికి రానియకుండా పడుతూనే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు అయితే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుండి అంటే ఇక ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గానీ ఇదే తంతుగా చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బాంధనకు గురి చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమాత్రం తగ్గటం లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఈ యొక్క కేసులకు భయపడమంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కార్తీక్, థ్యాంక్ యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.